గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి కొడాలి నాని గారు చాలా కాలం తర్వాత తన మెడికల్ లీవ్ పూర్తి చేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు వేశారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి మన కాపు మహానేత అంటే వైసీపీ వాళ్ళు బాగా ఎలివేషన్లు ఇచ్చుకునేటువంటి కాపు మహానేతగా వర్ణించుకునేటువంటి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని గారు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అయితే మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి పదవి ఉన్నప్పుడు ఏ విధంగా తన మాటలను చిన్నపిల్లలు వెంటారే చెడిపోతారా అన్నట్టుగా మరి ఏ విధంగా మాట్లాడేవారో ప్రతి ఒక్కరికి తెలుసు. నోటికి ఎంత వస్తే అంత, అది అసెంబ్లీ కావచ్చు లేదా బయట బహిరంగ ప్రాంతం కావచ్చు, ఏదైనా సరే తన ధోరణి ఎంత వ్యక్తిని కూడా చూడకుండా ఆఖరికి మన పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అయినటువంటి మన పక్క రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే సూపర్ స్టార్ అయినటువంటి మరి రజనీకాంత్ గారిని కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వ్యక్తి ఈ కొడాలి నాని గారు. అయితే మొత్తానికి తనకి హెల్త్ బాగాలేదని, సో ఆపరేషన్ జరిగిందని రాజకీయాలకు దూరంగా ఇప్పటి వరకు అయితే లీవ్లో ఉన్నారు. మళ్ళీ ఈయన యాక్టివ్గా కనిపించేసరికి మళ్ళీ పాత ఫైల్స్ దుమ్ము దులిపి మళ్ళీ పని పెట్టాలి, ఈ కేసులు అన్నీ కూడా ఒకసారి చూడాలన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు ఆయన.